Hey guys, this is Pastor Vidya of Love of Jesus Church, Vijayawada. Hope you're doing well. Na first live service చాలా మంది షేర్ చేశారు and we've received a lot of testimonies saying that they were blessed. So keep sharing because మనకి తెలియదు ఎవరు ఎటువంటి సిచ్యుయేషన్లో ఉంటారో, but this word will definitely heal them. So today we shall go into the word, but before that we shall pray. Heavenly Father, thank you, Lord. Thank you, Jesus, for this wonderful opportunity that you have gathered all of us together. Thank you for this technology. And Lord, I pray that you will open their hearts to receive your word and to live according to that, oh Lord Jesus. And Lord, I pray that you'll help me to speak your word accurately for your glory. In the name of Jesus, we pray. Amen. Amen. So today I'm going to speak about the fig tree. ఫిగ్ ట్రీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా వాట్ గాడ్ గేవ్ మీ ద రెవల్యూషన్. ఓకే, సో టోటలీ అబౌట్ ద ఫిగ్ ట్రీ. టర్న్ యువర్ బైబుల్స్ టు మార్క్ చాప్టర్ 11. మార్క్ చాప్టర్ 11 verse, we shall read from verse 12 through 14. And Jesus went to Jerusalem and into the temple. Verse 12. Now the next day, when they had come out from Bethany, he was hungry. Verse 13. And seeing from afar a fig tree having leaves, he went to see it, perhaps he would find something on it. When he came to it, he found nothing but leaves, for it was not the season for figs. Verse 14. In response, Jesus said to it, let no one eat fruit from you ever again. And his disciples heard it. So, ఇక్కడ డిసైపుల్స్ విన్నారు అని చెప్పారన్నారు. వాట్ డిసైపుల్స్ హర్డ్? డిసైపుల్స్ ఏం విన్నారు అని అంటే, ఏదైతే జీసస్ ఫిగ్ ట్రీని కర్స్ చేస్తున్నారో, ఫిగ్ ట్రీని హీ స్పీకింగ్ సమ్ వర్డ్స్ టు ది ఫిగ్ ట్రీని కర్స్ చేస్తున్నప్పుడు ఈ డిసైపుల్స్ కూడా విన్నారు అని చెప్పని అంటున్నారు. సో వై జీసస్ కర్స్ ద ఫిగ్ ట్రీ? See, few people will be saying, జీసస్ ఎందుకు ఫిగ్ ట్రీని కర్స్ చేశారు అని అంటే, బికాజ్ ఆయన ఆకలిగా ఉన్నారు, ఆయన హంగ్రీగా ఉన్నారు. సో ఎప్పుడైతే ఆయన హంగ్రీగా ఉన్నారో ఆ ఫిగ్ ట్రీని చూసినప్పుడు ఫిగ్ ట్రీ ఫ్రూట్స్ని అయితే ఇవ్వటం లేదు, లైక్ మొత్తం లీవ్సే ఉన్నాయి ఆ ట్రీకి, బట్ ఫ్రూట్స్ అయితే లేవు. సో బికాజ్ అది ఫ్రూట్ ఇవ్వలేదు అని చెప్పి జీసస్ దాన్ని కర్స్ చేశారు అని చెప్పి కొంతమంది అని అంటారు. బట్ ఐ వాంట్ సే దట్ హీ డిడ్ంట్ కర్స్ ద ఫిగ్ ట్రీ బికాస్ హీ వాజ్ హంగ్రీ. ఆయన ఫిగ్ ట్రీని కర్స్ చేయలేదు, ఆయనకి ఆకలిగా ఉంది కాబట్టి ఆయన కర్స్ చేయలేదు. బట్ దెర్ ఈస్ అ రీజన్ వై హీ కర్స్ ద ఫిగ్ ట్రీ. సో దాట్ రీజన్ అది ఏంటి అనేది నేను చెప్తాను. యూ కెన్ మీరు లైవ్లో ఉంటే యూ కెన్ అండర్స్టాండ్. సో జీసస్ హంగ్రీగా ఉన్నారు అని అంటారు. బట్ వాట్ ఐ వాంట్ సే ఈజ్ జీసస్ ఎందుకు హంగ్రీగా ఉంటారు? సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సేవకులు మనం అందరము ఉన్నాము. వెన్ వీఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్ మనం ఆకలిగా ఉండము. we will not feel hungry. Okay, మనం వర్క్ చేస్తానే ఉంటాం if it is God's work. Okay, even Jesus కూడా, if you can see Jesus మౌంటైన్ మీద చాలా మందికి ప్రీచ్ చేస్తూ ఉంటారు, రైట్? చాలా మంది జనము జీసస్ దగ్గరికి వస్తారు టు లిజన్ టు హిస్ వర్డ్. సో కొండ మీద ఆయన ప్రీచ్ చేస్తూ ఉన్నప్పుడు 5,000 మెంబర్స్కి ఫీడ్ చేస్తారు కదా. దాట్ డే హీ విల్ బి సేయింగ్ దట్ see I wanna feed these people. పీటర్కి చెప్తారు, ఐ వాంట్ ఫీడ్ దీస్ పీపుల్, ఐ హ్యావ్ కంపాషన్ ఆన్ దెమ్, ఐ వాంట్ టు ఫీడ్ దీస్ పీపుల్ బికాస్ వాళ్ళు 3 days నుంచి నాతోనే ఉన్నారు. ఓకే, 3 days నుంచి దే వర్ కంటిన్యూయింగ్ విత్ మీ. సో నేను వాళ్ళకి ఆహారం అనేది సప్లై చేయాలనుకుంటున్నాను అని చెప్పని అంటారు. దట్ ఈస్ వాట్ విల్ సీ ఇన్ ద 5,000 పీపుల్ ఫీడింగ్. అప్పుడు జీసస్ పీటర్తో చెప్తారు ఏంటి అంటే, 3 days వాళ్ళు నాతోనే ఉన్నారు. అంటే 3 days వాళ్ళు ఆకలితో ఉన్నారు, ఏమీ తినకుండా ఉన్నారు. సో జీసస్ ఏమనుకుంటారంటే, ఐ హ్యావ్ టు ఫీడ్ దెమ్, వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి, ఎందుకంటే 3 days నుంచి ఇక్కడే ఉంటున్నారు. సో వాట్ ఐ వాంట్ సే ఈస్, జీసస్ కూడా 3 days తినకుండా హీస్ వర్కింగ్. ఓకే, హీస్ ప్రీచింగ్, హీస్ డూయింగ్ ఆల్ ద వర్క్, ఓకే, కింగ్డమ్ కోసం. సో ఐ డోంట్ థింక్ హీస్ హంగ్రీ. ఓకే, ఆయన హంగ్రీగా ఉన్నారు కాబట్టి, ఫ్రూట్ ఇవ్వలేదు కాబట్టి ఫిగ్ ట్రీని అంత క్రియల్గా ఆయన కర్స్ చేశారు అని అంటే, నో, there is some reason. So what is that reason అనేది మనం చూద్దాము. So this is what happened. So I'm dividing it to 3 parts. 3 partsగా నేను డివైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం 1 part చదువుకున్నాము. సో దీనికంటే ముందు ఒక స్టోరీ జరిగింది. సో
I just want to give some brief introduction about that story, okay? So ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ఫస్ట్ జీసస్ అండ్ వాళ్ళ డిసైపుల్స్ అందరూ కూడా జెరూసలేంకి రావాలి అనుకుంటారు. సో దే వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది జెరూసలేం. సో జీసస్ వాళ్ళ డిసైపుల్స్కి చెప్తారు ఏమని అని అంటే, డిసైపుల్స్ మీరు ఎప్పుడైతే ఒక విలేజ్కి వెళ్ళండి, ఎప్పుడైతే ఆ విలేజ్ ఎంటర్ అవుతారో అక్కడ మీకు ఒక గాడిద పిల్ల దొరుకుతుంది. సో ఆ గాడిద పిల్లని అంటై చేసి నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పని అంటారు. ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు చెప్పండి అది జీసస్కి అవసరం, సో జీసస్ నీడ్ ఇట్ అని చెప్పండి అని చెప్పి జీసస్ డిసైపుల్స్కి చెప్తారు. సో డిసైపుల్స్ కూడా ఏంటి అంటే, ఓకే జీసస్ ఎలా చెప్పారో దే విల్ గో టు దట్ విలేజ్ అండ్ దే విల్ ఫైండ్ సమ్ ఒక చిన్న డాంకీ గాడిద పిల్ల దొరుకుతుంది. ఆ గాడిద పిల్లని అంటై చేసి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చేటప్పుడు కొంతమంది అడుగుతారు ఏమని అని అంటే, ఎందుకు తీసుకుని వెళ్తున్నారు అని చెప్పని అడుగుతారు. సో అప్పుడు ఏదైతే జీసస్ చెప్పారో డిసైపుల్స్ కూడా అదే చెప్తారు. ఏమని అంటే, జీసస్కి ఇది అవసరం, సో మేము తీసుకుని వెళ్తున్నాము అని చెప్పానంటారు. సో ఎప్పుడైతే ఈ మాట విన్నారో అక్కడ ప్రజలు ఓకే దే విల్ ఎలౌ, ఓకే తీసుకుని వెళ్ళండి అని చెప్పానంటారు. సో వాళ్ళు ఎందుకు ఎల్లో చేశారు అని అంటే, బికాస్ దే బిలీవ్ ఇన్ జీసస్ టీచింగ్ కానీ జీసస్ని కానీ వాట్ ఎవర్ హీస్ డూయింగ్ వాళ్ళందరూ కూడా బిలీవ్ చేస్తూ ఉంటారు జీసస్ని. దే బిలీవ్ దట్ హీస్ అ మెస్సయా అండ్ ఎవ్రీథింగ్. సో దే ఆల్సో కాల్ యాజ్ బిలీవర్స్. ఓకే, వాళ్ళు బిలీవర్స్ అని మనం చెప్పవచ్చు బికాస్ దే బిలీవ్ ఇన్ జీసస్. సో అగైన్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బిలీవర్స్. ఇది ఈ సర్మన్ అగైన్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద బిలీవర్స్. సో ఎప్పుడైతే జీసస్ చెప్పిన విధంగా వాళ్ళు డాంకీ తీసుకుని వస్తారో, తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ క్లోత్స్ ఉంటాయి కదా ఆ డాంకీ మీద వేస్తారు. అండ్ దెన్ వాళ్ళకున్న క్లోత్స్ రోడ్ మీద స్ప్రెడ్ చేసేస్తారు. అండ్ దే విల్ వేవ్ ద బ్రాంచెస్, పామ్ బ్రాంచెస్ వేవ్ చేస్తూ దే విల్ ఆనర్ జీసస్. హోసన్నా హోసన్నా అని పాడుకుంటూ దే విల్ బ్రింగ్ హిమ్ టు ద జెరూసలేంకి ఎంటర్ అవుతారు. అప్పుడు ఆయన ఎంటర్ అవుతారు టెంపుల్లోకి. సో దిస్ ఈజ్ వన్ పార్ట్ ఏంటి అంటే ఫిగ్ ట్రీ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాము. అండ్ దిస్ ఈజ్ అనదర్ పార్ట్ నవ్వు ఇప్పుడు మనం చదువుకున్నాము. యా, లెట్స్ రీడ్ Mark chapter 11 verse 11. And Jesus went into Jerusalem and into the temple. So Jerusalem ki aina enter ayyaru, and then he went into the temple loki, church loki enter ayyaru. So when he had looked around at all things, as the hour was already late, he went out to Bethany with the 12. సో జీసస్ ఇప్పుడు జెరూసలేం ఎంటర్ అయ్యారు, ఆయన టెంపుల్లోకి వెళ్ళారు అండ్ చర్చ్లోకి వెళ్ళారు. అండ్ దెన్ హీ వాజ్ సీయింగ్ ఎవ్రీథింగ్, ఆయన ఎవ్రీథింగ్ చూస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ దీస్ పీపుల్ వర్ వర్షిపింగ్, హౌ దీస్ పీపుల్ వర్ ప్రీచింగ్, ఎవ్రీథింగ్ ఆయన చూస్తూ ఉన్నారు. హీ సా ఎవ్రీథింగ్ అండ్ ద అవర్ వాజ్ లేట్ అయిపోయింది, చీకటి పడుతుంది. సో ఆయన ఏం చేశారు అని అంటే వాళ్ళ డిసైపుల్స్తో బేతనీకి వెళ్తారు. సో బేతనీలో లేజరస్ వాళ్ళ 2 sisters వాళ్ళందరూ ఉంటారు, ఫ్రెండ్స్. సో అక్కడ వాళ్ళ డిసైపుల్స్ అందరితో అక్కడికి వెళ్ళిపోతారు. సో దిస్ ఈస్ వన్ పార్ట్. ఓకే, సో హియర్ ఇంతకుముందు ఫిగ్ ట్రీ గురించి దెర్ ఈస్ అ క్వశ్చన్, అసలు జీసస్ ఎందుకు ఫిగ్ ట్రీని కర్స్ చేశారు, దట్ ఈస్ వన్ క్వశ్చన్. అండ్ ఈ పార్ట్లో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, జీసస్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యారు, చర్చ్లోకి ఎంటర్ అయ్యారు, చర్చ్లోకి ఎంటర్ అయ్యాక వాట్ హీ సా, దట్ ఈస్ అ క్వశ్చన్. అండ్ దెన్ ద థర్డ్ పార్ట్, నౌ వీ షల్ గో ఇన్ టు ద థర్డ్ పార్ట్. నౌ లెట్స్ రీడ్ verse 15. So they came to Jerusalem. Then Jesus went into the temple and began to drive out those who bought and sold in the temple and overturned the tables of the money changers and the seats of those who sold out. సో మళ్ళీ జీసస్ వచ్చారు జెరూసలేంకి. వచ్చిన తర్వాత వెంటనే ఏం చేస్తున్నారు అని అంటే, అక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే చర్చ్లో బిజినెస్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే పీజియన్స్ అవన్నీ అమ్మడం సెల్లింగ్ అండ్ బయింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారో, ఈ మర్చెంట్స్ వీళ్ళన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నారంటే డిస్ట్రాయ్ చేస్తున్నారు. హీస్ జస్ట్ ఫ్లిప్పింగ్ ఆల్ ద టేబుల్స్, ఎవ్రీథింగ్ ఆయన డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. ఓకే, దిస్ ఈస్ వన్ పార్ట్. సో నౌ
Now I'm gonna explain why he did this, okay? ఎందుకు ఆయన ఫ్లిప్ చేశారు ఈ టేబుల్స్, వాట్ మేడ్ హిమ్ టు డూ, ఎందుకు ఆయన అంత కోపం వచ్చి ఆయన ఎందుకు అదంతా చేశారు అని అంటే, నౌ వీ షల్ కమ్ లైక్ ది సెకండ్ పార్ట్. నేను చెప్పాను కదా, ఏదైతే జీసస్ జెరూసలేంకి ఫస్ట్ టైం వస్తారో, వచ్చిన తర్వాత దెర్ ఈస్ అ క్వశ్చన్ ఐ టోల్డ్ యూ, ఏం చూస్తారు అనేది. సో ఎప్పుడైతే జీసస్ ఎంట్రీ ఇచ్చారో టెంపుల్లోకి, ఆయన చూస్తూ ఉన్నారు ఎవ్రీథింగ్, ఏం చేస్తున్నారు అని. సి వాట్ దీస్ పీపుల్ వర్ డూయింగ్ ఈస్, వాళ్ళు అక్కడ సెల్లింగ్ అండ్ బయింగ్, పీజన్స్ని అమ్మడం, అండ్ మర్చెంట్స్ ఉన్నారు, మొత్తం బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ అంటే చర్చ్లో, ఎక్కడ అంటే టెంపుల్లో. సో ఆయనకి చాలా కోపం వచ్చింది. బట్ యునో చీకటి అయిపోయింది. సో హీ వెంట్ టు ద బేతనీ. ఓకే, హీ వెంట్ టు ద బేతనీ. అండ్ దెన్ బేతనీ నుంచి మళ్ళీ ఆయన తిరిగి నెక్స్ట్ డే వస్తారు, నెక్స్ట్ డే జెరూసలేంకి వస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ టెంపుల్లోకి వచ్చిన తర్వాత వెంటనే ఏం చేస్తారు అంటే, హీ విల్ జస్ట్ ఫ్లిప్ ఆల్ ద టేబుల్స్, అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసేస్తారు. ఎవరైతే ప్రజలు అమ్మడం, సెల్లింగ్, లైక్ కొనడం ఏవైతే చేస్తున్నారో, ఏ బిజినెస్ అయితే ఆ చర్చ్లో చేస్తున్నారో, టెంపుల్లో చేస్తున్నారో, ఆయనకి కోపం వచ్చి మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. ఓకే, this is the reason, this is the answer for first question that నేనేమైతే చెప్పానో, like what he saw. Okay, so now we shall come into the fig tree question దగ్గరికి వద్దాము. సో ఫిగ్ ట్రీ జీసస్ కర్స్ చేశారు ఎందుకు అనేది I'll tell you now. సో జీసస్ ఇవన్నీ చూస్తున్నారు. ఫస్ట్ డే ఆయన వచ్చారు, ఎవ్రీథింగ్ ఏం చేస్తున్నారు అనేది మొత్తం చూశారు. సో ఆయన ఎలా ఎంట్రీ ఇచ్చారో తెలుసా? ఎవ్రీబడి విల్ లైక్ హోసన్నా అని చెప్పని అంటున్నారు. హీ వాజ్ సో హ్యాపీ, యూనో, చాలా హ్యాపీగా ఆయన ఎంటర్ అయ్యారు. ఎక్కడికి అంటే చర్చ్లోకి. సో చర్చ్లోకి ఎంటర్ అవ్వగానే, టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే చూస్తున్నారు వాట్ పీపుల్ వర్ డూయింగ్. అండ్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే బిజినెస్ చేస్తున్నారు. సో ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చింది. సో హీ థాట్, వాట్ షల్ ఐ డూ నౌ? ఓకే, వాట్ షల్ ఐ డూ నౌ? నాకు చాలా కోపం వస్తుంది, వీళ్ళందరూ ఇలా బిజినెస్ చేస్తున్నారు. అండ్ దిస్ ప్లేస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. బట్ వాట్ దీస్ పీపుల్ వర్ డూయింగ్ ఈస్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో ఆయనకి కోపం వస్తుంది. బట్ దెన్ అక్కడ లైక్ చీకటి అయిపోయింది అని చెప్పి బేతనీకి వెళ్ళారు. అండ్ ద నెక్స్ట్ డే హీ కేమ్. నౌ అబౌట్ ద ఫిగ్ ట్రీ. బేతనీకి వెళ్ళిన తర్వాత హీ వాజ్ లైక్, వాట్ షుడ్ ఐ డూ నౌ? ఓకే, జీసస్ ఇప్పుడు ఏం చేయాలి నేను? హీ వాజ్ రెస్టింగ్, ఆయనకి నిద్ర లేకుండా హీ వాజ్ థింకింగ్, వాట్ షుడ్ ఐ డూ? ఓకే, వాట్ షుడ్ ఐ డూ? ఐ షుడ్ టెల్ దెమ్ దిస్ ఇస్ నాట్ ద వే యూ హ్యావ్ టు లివ్, బట్ దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు లివ్. నేను వాళ్ళకి చెప్పాలి, ఇలా కాదు మీరు బ్రతకాల్సింది, ఇలా మీరు బ్రతకాల్సింది అని చెప్పి నేను వాళ్ళకి టీచ్ చేయాలి. ఓకే, హీ ఈజ్ లైక్, ఐ వాంట్ టు టీచ్ దెమ్. సో ఎప్పుడైతే మార్నింగ్ అవుతుందో, ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఇంకా బేతనీ నుంచి జెరూసలేంకి రావడానికి మళ్ళీ వాళ్ళందరూ కూడా వస్తారు, విత్ డిసైపుల్స్ జీసస్ వస్తారు. సో వస్తున్నప్పుడు దట్ ఈస్ వెన్ హీ విల్ సీ ద ఫిగ్ ట్రీ. ఓకే, ఇప్పుడు ఫిగ్ ట్రీ చూస్తారు. ఫిగ్ ట్రీ చూసినప్పుడు, బికాస్ హీ థాట్ ఐ వాంట్ టు టీచ్ దెమ్, బికాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు తప్పు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, దే వర్ జస్ట్ డూయింగ్ సమ్ బిజినెస్ ఇన్ ద చర్చ్, టెంపుల్లో అలా చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద వే దట్ దే హ్యావ్ టు లివ్. సో నేను వాళ్ళకి టీచ్ చేయాలి, వాళ్ళకి నేర్పించాలి అని చెప్పి ఆయన థాట్లో ఉంది. సో ఆయన ఏమనుకున్నారు అంటే, సో హౌ షుడ్ ఐ టీచ్ దెమ్? దట్ ఈస్ వెన్ వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఫిగ్ ట్రీ కనిపించింది. సో ఫిగ్ ట్రీ కనపడగానే జీసస్ ఏమనుకున్నారు అంటే, నౌ ఐ హ్యావ్ టు టీచ్ దెమ్ విత్ దిస్ ట్రీ. ఓకే, నేను ఈ ట్రీతో వీళ్ళకి నేర్పించాలి. ఓకే, దట్ ఈస్ వై ఆయనతో డిసైపుల్స్ ఉన్నారు. సో హీ ఈస్ టీచింగ్ టు ద డిసైపుల్స్ సీ దిస్. ఓకే, బికాస్ ఐ టోల్డ్ యూ వాట్ డిసైపుల్స్ హర్డ్ అని అంటే, జీసస్ ఏదైతే కర్స్ చేస్తున్నారో దట్ ఈస్ వాట్ డిసైపుల్స్ హర్డ్. అంటే ఈయన ఒక్కలే వెళ్ళి ఆయనకి ఆకలేసింది, సో ఆయన ఫిగ్ ట్రీని కర్స్ చేశారు అంటే కాదు. డిసైపుల్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉండగానే ఏం చేశారు అంటే, ఆయన కర్స్ చేశారు ఫిగ్ ట్రీని. ఓకే, హీ సెడ్ లైక్, ఆయన ఫిగ్ ట్రీని చూశారు. ఫిగ్ ట్రీ చూడగానే ఎలా ఉంది అని అంటే, మొత్తం లీవ్స్తో ఉంది. ఓకే, మొత్తం పైనంతా లీవ్స్తో ఉంది. సో బట్ అక్కడ మాత్రం ఫ్రూట్ అయితే లేదు. అండ్ ఇట్ ఆల్సో సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ ద సీజన్. సో జీసస్ ఆయనకి తెలుసు
అది సీజన్ కాదు, ఫిగ్స్కి అది సీజన్ కాదు అని జీసస్కి తెలిసి కూడా ఎందుకు ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ఓకే, సో ఆ ఫిగ్ ట్రీని చూసి ఆయన ఏమనుకుంటున్నారు అని అంటే, నవ్ ఐ హ్యావ్ టు టీచ్ దెమ్. ఎలాగ టీచ్ చేయాలి అని అంటే, నవ్ సి హిస్ కర్సింగ్. ఎందుకు అని అంటే, హీ సా ద ఫిగ్ ట్రీ అండ్ హీ వాజ్ సేయింగ్ లైక్ మొత్తం లీవ్స్ ఉన్నాయి, అంటే పైకి ఇట్ ఈస్ లుకింగ్ సో గుడ్, పైకి ఇట్ ఈస్ లుకింగ్ సో హోలీ, బట్ ఇన్సైడ్ ఫ్రూట్ లేదు. ఓకే, బట్ ఇన్సైడ్ అయితే ఫ్రూట్ లేదు. సో హీ సీయింగ్ ద ఫిగ్ ట్రీ అండ్ హీ సీయింగ్ ద టెంపుల్. ఆ టెంపుల్, ఆ చర్చ్ని కూడా అలాగే చూస్తున్నారు. సో చర్చ్ బయట ఎలా ఉంది అని అంటే, ఇట్ వాస్ హోలీ. దట్ ఈస్ వై జీసస్ జెరూసలేంకి వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా వస్తున్నారు. బయట ఉన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వన్స్ ఆయన ఎంటర్ అవ్వగానే హీ సా ద బిజినెస్ అండ్ వాట్ దీస్ పీపుల్ వర్ డూయింగ్, ఆయన హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఫిగ్ ట్రీ కూడా బయట పైకి ఎలా ఉందంటే మొత్తం గ్రీన్గా లీవ్స్ ఎవ్రీథింగ్ ఉంది, బట్ లోపల ఫ్రూట్ అయితే లేదు. ఓకే, హీ సీయింగ్ దట్ ట్రీ అండ్ హీ ఈస్ ఇమాజినింగ్ దిస్, ఇట్ ఈస్ లైక్ ఎ టెంపుల్. పైన అంతా ఎలా ఉంది? టెంపుల్ హోలీగా ఉంది, బట్ ఇన్సైడ్ అన్హోలీ. ఓకే, అండ్ అలాగే టెంపుల్ చూస్తూ కూడా జీసస్ ఆ ట్రీని చూస్తూ ఒక మనిషిని కూడా చూశారు. ఓకే, ఎటువంటి మనిషిని చూశారు అని అంటే, ఏ మనిషి అయితే పైకి హోలీగా ఉంటూ ఇన్సైడ్ అన్హోలీగా ఉంటున్న మనిషిని అక్కడ చూస్తున్నారు ఇన్ దట్ ఫిగ్ ట్రీ. ఓకే, సో ఏ మనిషి అయితే పైకి హోలీగా ఉంటూ హీ విల్ ప్రిటెండ్ టు బి హోలీ, బట్ ఇన్సైడ్ హీఈస్ అన్హోలీ. ఇప్పుడు ఈ ఫిగ్ ట్రీ కూడా అంతే, ఇట్ ఈస్ ప్రిటెండింగ్ దట్ ఇట్ హ్యాస్ ఫ్రూట్స్. ఓకే, ఫ్రూట్స్ ఉన్నట్టు ఇట్ ఈస్ ప్రిటెండింగ్, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ద ఫ్రూట్. అలాగే ఒక మనిషి కూడా ఎలా ఉంటారు అని అంటే, దే విల్ ప్రిటెండ్ టు బి హోలీ, పైకి హోలీగా ఉంటారు, బట్ ఇన్సైడ్ దే వర్ నాట్ హోలీ. ఓకే, ఈవెన్ దే విల్ ప్రిటెండ్ లైక్ దే వర్ లిజనింగ్ టు ద వర్డ్ లైక్ ప్రీచర్స్ ప్రీచ్ చేసినప్పుడు వాక్యం వింటున్నట్టు ప్రిటెండ్ చేస్తారు. ఓకే, అండ్ దే విల్ ప్రిటెండ్ దట్ దే వర్ అండర్స్టాండింగ్ ద వర్డ్ లైక్ అర్థం చేసుకుంటున్నట్టు ప్రిటెండ్ చేస్తారు. అండ్ పీపుల్ విల్ రైట్ నోట్స్. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, రాసుకుంటూ ఉంటారు ప్రీచర్ ప్రీచ్ చేసేటప్పుడు యాజ్ ఇఫ్ దో దే అండర్స్టూడ్, బట్ రియల్లీ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్, దే ఆర్ నాట్ కీపింగ్ దే హార్ట్. వాళ్ళు చెప్తున్నప్పుడు జస్ట్ దే విల్ ప్రిటెండ్ దట్ దే వర్ అండర్స్టాండింగ్, బట్ రియల్లీ దే వర్ నాట్ అండర్స్టాండింగ్. ఓకే, వీళ్ళు ఎలా ఉంటారు అంటే, జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళ పేరెంట్స్ కోసం చర్చ్కి వెళ్తూ, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారో అని వాళ్ళ చర్చ్కి వెళ్తూ, వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళ పాస్టర్ ఏమంటారో అని చెప్పి ఆల్వేస్ కమింగ్ టు ద చర్చ్, బట్ రియల్లీ inside they were not holy. Outside Christian గానే, outside believer గానే ఉంటున్నారు, but inside they were not the believer of Christ. Inside they were not holy as how they were pretending to be holy outside. Okay, so అటువంటి వాళ్ళని జీసస్ చూస్తున్నారు ఆ ఫిగ్ ట్రీలో. అండ్ దెన్ he said, you know what he said? He cursed. ఏమని అని అంటే, let no one eat fruit from you ever again. Let no one eat fruit from you ever again అని చెప్పి ఆయన కర్స్ చేశారు. ఓకే, దట్ ఈస్ వాట్ హీ కర్స్. సో ఇప్పుడు ఈ ట్రీని చూసి జీసస్ టీచ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి నేను అన్నాను. రియలీ దట్ జీసస్ టీచ్ చేయాలనుకుంటున్నారా బై సీయింగ్ దిస్ ట్రీ అని అంటే, ఎస్. వై? బికాస్ మనం జెనసిస్లో చూసుకుంటే, జెనసిస్లో కూడా గాడ్ ఏమంటారు అంటే, ఏడమ్ అండ్ ఈవ్తో ఏమని అంటారు అంటే, సీ యూ కెన్ ఈట్ ఎనీ ఫ్రూట్ ఆఫ్ దిస్ ట్రీస్. ఈ ట్రీస్కి ఉన్న ప్రతి ఒక్క ఫ్రూట్ మీరు తినొచ్చు, బట్ దాట్ ట్రీ యూ షుడ్ నాట్ ఈట్ దాట్ ట్రీ. ఆ ట్రీకి ఉన్న ఫ్రూట్ మాత్రం మీరు తినకూడదు అని చెప్పి అని అంటారు. ఓకే, సో హీ ప్లేస్ వన్ ట్రీ విచ్ ఈజ్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ఆ ట్రీని ప్లేస్ చేసి ఆ ట్రీని మాత్రం మీరు తినవద్దు, లైక్ ఆ ట్రీకి ఉన్న ఫ్రూట్స్ మాత్రం మీరు తినవద్దు అని చెప్పి అని అంటారు. ఓకే, why he placed there? Okay, if he want like వాళ్ళు sinless గా ఉండాలి, హోలీగా ఉండాలి, నేను చెప్పిన విధంగా ఉండాలి, they have to obey my commandments అని అంటే, why no need to place something there కదా. బట్ ఆయన ఏం చేశారు అంటే, ఒక ట్రీని ప్లేస్ చేసి ఆయన ఏమంటున్నారు అంటే, డోంట్ టచ్ ద ట్రీ, డోంట్ ఈట్ ఎనీ ఫ్రూట్ ఫ్రమ్ దట్ ట్రీ అని చెప్పని అంటున్నారు. ఏ పండు కూడా ఆ ట్రీకి ఉందో ఏది కూడా తినవద్దు అని చెప్పి అని అంటున్నారు. యు నో వై హీ సెడ్ నాట్ టు ఈట్ దట్ ఫ్రూట్ ఫ్రమ్ దట్ ట్రీ? బికాస్ హీ వాంట్ టు టీచ్ దెమ్.
ఓకే, అసలు ఎందుకు అక్కడ ట్రీ అనేది ప్లేస్ చేశారు? అన్ని తినొచ్చు, అది ఒక్కటి మాత్రం తినవద్దు అని చెప్పి గాడ్ చెప్పారు ఏడమ్కి అండ్ ఈవ్కి. ఎందుకు అంటే అక్కడ ఆ ట్రీని ప్లేస్ చేసి ఆయన ఏమనుకున్నారు అంటే ఐ హ్యావ్ టు టీచ్ దెమ్, వాళ్ళకి టీచ్ చేయాలి ఆ ట్రీ ద్వారా గాడ్ అనుకున్నారు. ఏం టీచ్ చేయాలి అని అంటే ఒబీడియన్స్ అనేది నేర్పించాలి ఏడమ్కి ఈవ్కి. సో దట్ ఈస్ వై హీ ప్లేస్డ్ వన్ ట్రీ దే, ట్రీ అనేది ప్లేస్ చేసి వాళ్ళకి ఎలాగ ఒబీడియన్స్ అనేది నేర్పించాలి అని అనుకున్నారు. దట్ ఈస్ వై హీ ప్లేస్ ఎ ట్రీ. ఆ తర్వాత చూసారు, వీ హ్యావ్ సీన్ దిస్ ఏడమ్ అండ్ ఈవ్ వాట్ దే హ్యావ్ డన్, వీ నో ఆల్ ద స్టోరీ. ఓకే, దట్ ఈస్ వై సేమ్ అలాగే జీసస్ కూడా ఏమనుకున్నారంటే ఐ హ్యావ్ టు టీచ్ దీస్ పీపుల్. ఎవరైతే పైకి హోలీగా ప్రిటెండ్ చేస్తున్నారో బట్ ఇన్సైడ్ వాళ్ళ లైఫ్ ఎలా అయితే లీడ్ చేస్తున్నారో వాళ్ళకి టీచ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఎవరైతే చర్చ్ ని లైక్ టెంపుల్ ని బయట హోలీగా ఉంది బట్ ఇన్సైడ్ హూ ఆర్ డూయింగ్ ద బిజినెస్ అండ్ ఆల్ ద థింగ్స్, ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళకి టీచ్ చేయాలి అని అనుకున్నారు. ఓకే, అండ్ రిమెంబర్ ఆయన హంగ్రీగా లేరు బట్ ఆయన చాలా కోపంతో ఉన్నారు. ఓకే, హీ వాజ్ రియలీ యాంగ్రీ. అండ్ ఆయన టీచ్ చేయాలి అనుకున్నప్పుడు డిసైపుల్స్ అందరూ ఉన్నారు. సో డిసైపుల్స్ అందరూ దీస్ పీపుల్ వర్ లైక్ హోలీ కదా, జీసస్తో ఉన్నారు కదా, వై హీ వాంట్ టు టీచ్ టు ద డిసైపుల్స్ అని అంటే, see remember when he is teaching to the disciples, he is teaching to us. ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నట్టు డిసైపుల్స్ కి ఎప్పుడైతే అని చెప్తూ ఉన్నారో డిసైపుల్స్ కి మాత్రమే కాదు బట్ మనందరికీ కూడా చెప్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ జీసస్ డిసైపుల్స్ కి నేర్పిస్తారు, అది డిసైపుల్స్ కని కాదు బట్ టు ద ఫ్యూచర్ జనరేషన్ అండ్ టు ఎవ్రీబడి. ఓకే, సో దట్ ఈస్ హౌ హీ టాట్. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి ఏంటి అంటే జీసస్ ఎప్పుడైతే ఫస్ట్ డే లైక్ టెంపుల్కి వెళ్తారు, హీ విల్ సీ ఎవ్రీథింగ్, ఆయనకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో అక్కడే ఆయన ఏం చేయొచ్చు, అవన్నీ టేబుల్స్ అన్నీ ఫ్లిప్ చేయొచ్చు కదా కోపంతో, బట్ ఆయన చేయలేదు. ఇంకా ఏమనుంది అంటే బికాస్ ఇట్ ఈస్ వెరీ లేట్, ఆయన ఏం చేశారు అంటే మళ్ళీ బేతనికి వచ్చారు. సో లేట్ అయితే ఎవరు ఉండరు, సో ఆయన ఏం చేయొచ్చు మొత్తం హీ కెన్ డిస్ట్రాయ్ రైట్. బట్ స్టిల్ ఆయన ఏం చేశారు అని అంటే హీ వెయిటెడ్. ఎందుకు వెయిట్ చేశారు? ఒక 1 day అగైన్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు. 1 day ఆయన వెయిట్ చేశారు. ఎందుకు అని అంటే ఐ హ్యావ్ టు టీచ్ దెమ్. ఓకే, ఐ హ్యావ్ టు టీచ్ దెమ్. వాళ్ళు అందరూ ఉంటేనే ఐ కెన్ టీచ్ దెమ్. ఐ కెనాట్ డూ లైక్ ఎవరు లేనప్పుడు అవన్నీ డిస్ట్రాయ్ చేసేసి అవంతా క్లీన్ చేసేసి లైక్ టెంపుల్ అంతా క్లీన్ చేసేసి నేను ప్యూర్గా ఉంచితే మళ్ళీ వాళ్ళు అదే చేస్తారు. బట్ దే హ్యావ్ టు నో. ఓకే, ఆయన ఇంటెన్షన్ ఏంటి, జీసస్ ఇంటెన్షన్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి కదా. సో వాళ్ళకి టీచ్ చేయాలి కాబట్టి ఆ రోజు ఆయనకి కోపంలో ఉన్నా కూడా ఆయన కోపం చూపించకుండా హీ వెంట్ టు ది బేతనీ. ఆ తర్వాత ఆయన బేతనీ నుంచి మళ్ళీ వస్తున్నారు, వచ్చే దారిలో కనిపించింది ఫిగ్ ట్రీ. సో ఆ ఫిగ్ ట్రీని ఆయన కర్స్ చేశారు. అండ్ దెన్ తర్వాత మళ్ళీ వెళ్తారు ఎక్కడికి అంటే హీ విల్ గో టు ద జెరూసలేం. సో జెరూసలేంకి వెళ్ళిన తర్వాత నౌ హీ విల్ డూ, ఐ విల్ రీడ్ ఫర్ యూ. Yeah, verse 15. So they came to Jerusalem, malli next day vacharu. Then it says, then Jesus went into the temple and began to drive. ఓకే, దెన్ ఎప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి లైక్ ఫస్ట్ డే చూశారు మొత్తం, తర్వాత బేతనీకి వెళ్ళారు, బేతనీ నుంచి వచ్చేటప్పుడు కర్స్ చేశారు ట్రీని. ఆ కర్స్ చేసిన తర్వాత హీ వెంట్ టు ద టెంపుల్ అండ్ దెన్ హీ వెంట్ ఇన్ టు ద టెంపుల్ అండ్ బిగాన్ టు డ్రైవ్ అవుట్. అప్పుడు ఆయన ఏం చేశారు అంటే అక్కడ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే ఆయన టెంపుల్ని డిస్ట్రాయ్ చేస్తున్నారో, ఎవరైతే ఈ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ అన్హోలీ ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా డిస్ట్రాయ్ చేస్తారు. లైక్ ఆల్ ద థింగ్స్ దట్ దే వర్ డూయింగ్ అవన్నీ కూడా ఫ్లిప్ చేయడం, ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ చేస్తారు. అండ్ ఎవరు కూడా ఏది కూడా బయటికి తీసుకొని వెళ్లకుండా ఆయన చేస్తారు. లైక్ హీ విల్ స్టాప్ ది పీపుల్. ఎందుకు స్టాప్ చేస్తున్నారు అంటే ఐ వాంట్ టు టీచ్ ఎవ్రీబడి. ఓకే, ఐ టాట్ టు మై డిసైపుల్స్, నేను డిసైపుల్స్కి టీచ్ చేశాను త్రూ ద ఫిగ్ ట్రీ, అండ్ మీకు కూడా నేను టీచ్ చేయాలి. You have to know this is not the way that you have to live. This is not the way that you have to keep this holy place. ఈ హోలీ ప్లేస్ ని మీరు ఇలా పెట్టకూడదు, మీరు ఇలాంటి జీవితం మీరు జీవించకూడదు, బట్ ఇలా జీవించాలి అని చెప్పి there is some conversation that had happened there. ఓకే, అలాగా he stopped all those people and వాళ్ళందరికీ కూడా జీసస్ నేర్పించారు. ఓకే, that is a reason ఆయన ఫిగ్ ట్రీని ఎందుకు కర్స్ చేశారు అంటే బికాస్
బికాస్ ఆయన టీచ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. ఇట్ ఈస్ నాట్ దట్ హీ వాజ్ హంగ్రీ, సో ఆయన అంత క్రూయల్గా ఆ ఫిగ్ ట్రీని కర్స్ చేశారు అని అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. అండ్ జీసస్ ఎక్కడైనా కర్స్ చేశారా ఏదైనా అని అంటే నో, దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ దట్ హీ డిడ్. ఓకే, సో నౌ ఐ విల్ రీడ్ ఫర్ యూ. ఓకే, తర్వాత ఎప్పుడైతే ఇలాగా మొత్తం చేస్తారో తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పీటర్ అంటాడు ఏమని అని అంటే జీసస్తో, జీసస్ మీరు కర్స్ చేశారు కదా ఫిగ్ ట్రీ కర్స్ చేశారు, అండ్ ఆ ఫిగ్ ట్రీ ఏమైంది అని అంటే మొత్తం వితర్ అయిపోయింది, మొత్తం రూట్స్ వరకు మొత్తం యూనో కాలి లైక్ మొత్తం మాడిపోయింది, వితర్ అయిపోయింది అని చెప్పి పీటర్ వచ్చి జీసస్కి చెప్తాడు. లెట్స్ రీడ్. Yeah, verse 20 and 21 I'm reading for you. Now in the morning as they passed by, they saw the fig tree dried up from the roots నుంచి dry up అయిపోయింది. Okay, verse 21, and Peter remembering said to him, Rabbi, look, the fig tree which you cursed has withered away. ఓకే, జీసస్ మీరు ఏదైతే ఫిగ్ ట్రీని కర్స్ చేశారు కదా అది వితర్ అయిపోయింది రూట్స్ నుంచి అని చెప్పి అన్నప్పుడు ఎవరైనా ఏమంటారు? ఓకే, జీసస్ ఏమనాలి? ఓకే, నేను కర్స్ చేశాను, సో అది వితర్ అయిపోయిందా, ఓకే లెట్స్ గో అండ్ సీ వాట్ హ్యాడ్ హ్యాపెన్ అని చెప్పి అనొచ్చు కదా. బట్ జీసస్ అలా అనలేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనమైనా ఒకవేళ పీటర్ వచ్చి మనల్ని అడిగితే వాట్ వి విల్ సే? ఓకే, నేను ప్రొఫెసర్ చేశాను కదా, సో అలాగే జరిగింది, నేను ఇలా చెప్పాను కదా అలాగే జరిగింది అని చెప్పి మనం అంటాం. బట్ అక్కడ ఎప్పుడైతే పీటర్ వచ్చి జీసస్కి చెప్తాడో ఏమని, జీసస్ మీరు ఇలా కర్స్ చేశారు అండ్ అది వితర్ అయిపోయింది అని చెప్పనన్నప్పుడు జీసస్ ఏమనాలి? ఓ రియల్లీ అని చెప్పి హీ కెన్ ఓకే వి షల్ గో అండ్ వీ కెన్ సీ అని చెప్పని అనుకోవచ్చు. బట్ హీ సెడ్ సంథింగ్ వెరీ న్యూ. లెట్స్ రీడ్ వర్స్ 22. So Jesus answered and said to them, have faith in God. Okay, have faith in God అని చెప్పారు. See, this is very జీసస్ పీటర్తో ఆ టైంలో ఏమన్నారు అని అంటే, పీటర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇట్ ఈస్ వెరీ సింపుల్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇక్కడ పీటర్ ఏమంటున్నాడు? జీసస్ మీరు ఫిగ్ ట్రీని కర్స్ చేశారు కదా, బట్ యునో అది వితర్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నప్పుడు జీసస్ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఏమంటున్నారు అంటే హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఓకే, హీస్ నాట్ రెస్పాండింగ్ టు వాట్ హీ సేయింగ్, బట్ జీసస్కి ఆయన మైండ్లో ఏముందో అది ఆ రోజు మాట్లాడుతున్నారు, ఆ టైంలో మాట్లాడుతున్నారు. ఏమని అంటే హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇన్ అదర్ వర్డ్స్, బీ హోలీ, లైక్ లివ్ ఎ గాడ్లీ లైఫ్. దట్ ఈస్ వాట్ మెసేజ్ ట్రాన్స్లేషన్ ఈస్ సెయింగ్. నేను మెసేజ్ ట్రాన్స్లేషన్లో మీకు చూపిస్తాను. సో I'll read for you in message translation. Let's read. Okay, if you have that message translation, just open and see that message translation. It says that Jesus was, matter of fact, embrace this God life. Okay, ikkada emunundi anante it says that have faith in God. Verse 22 lo have faith in God, like KJV version lo. But ikkada message translation lo emanundi anante embrace this God life, live a godly life. Peter, see, ఎప్పుడైతే పీటర్ వచ్చి ఇలా వితర్ అయిపోయింది అని చెప్తున్నారో జీసస్ ఆయన మైండ్లోనే ఉన్నారు. ఆయన ఏమైతే అనుకున్నారో దట్ ఈస్ వాట్ హీ హాస్ డన్. ఓకే, ఫిగ్ ట్రీని ఎందుకు కర్స్ చేశారు అని అంటే బికాస్ హీ వాజ్ యాంగ్రీ, హీ న్యూ దట్ పీపుల్ వర్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఏదైతే ఆయనకి ఇష్టం లేదో, సో ఆయన కర్స్ చేశారు. సో అదే ఆయన మైండ్లో ఉంది. అండ్ ఇంకా ఆయన ఏమని చెప్తున్నారు అని అంటే పీటర్ embrace this God life, embrace this godly life. Okay, really embrace it and nothing will be too much for you. Okay, ఇది చాలా ఈజీ. సో మీరు ఏం చేశారు అని అంటే యూ హ్యావ్ టు లివ్ దిస్ హోలీ లైఫ్, గాడ్లీ లైఫ్ని ఎంబ్రేస్ చేసుకోండి అని చెప్పి జీసస్ చెప్తున్నారు. ఓకే, సో హీస్ నాట్ ఇట్స్ నాట్ లైక్ ఓకే అది వితర్ అయిపోయిందా, ఓకే బికాజ్ ఐఎమ్ హంగ్రీ అందుకనే నేను అది కర్స్ చేశాను, ఓకే వితర్ అయిపోయిందా అని చెప్పలేదు. బట్ ఏమంటున్నారు అని అంటే
ఎంబ్రేస్ గాడ్లీ లైఫ్ని లీడ్ చేయండి, గాడ్లీ లైఫ్ని లివ్ చేయండి. దిస్ ఈస్ నాట్ ద వే దట్ యూ హ్యావ్ టు లివ్, దిస్ ఈస్ నాట్ ద వే దట్ యూ హ్యావ్ టు ఎల్లో పీపుల్ టు డూ దిస్. ఓకే, ఈ వేలో మీరు బ్రతకకూడదు, ఇలా వాళ్ళు బ్రతుకుతుంటే మీరు వాళ్ళని ఎలో చేయకూడదు, బట్ యూ హ్యావ్ టు టీచ్ దెమ్. ఓకే, ఏం టీచ్ చేయాలి అని అంటే దే హ్యావ్ టు be like this, they have to live godly life, they have to embrace this godly life. Okay, this is how they have to live. ఇలా కాదు మీరు జీవించాల్సింది. పైకి చర్చ్ హోలీగా ఉంటూ, లైక్ పైకి టెంపుల్ హోలీగా ఉంటూ ఇన్సైడ్ మీరు బిజినెస్ చేసుకుంటాను అని అంటే ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే, హీఈస్ నాట్ యాక్సెప్టింగ్ అండ్ హీఈస్ నాట్ హ్యాపీ విత్ దట్. ఓకే, బట్ హీఈస్ టీచింగ్ అస్ టుడే త్రూ దాట్ ఫిగ్ ట్రీ. ఏం టీచ్ చేస్తున్నారు అని అంటే పైకి హోలీగా ప్రిటెండ్ చేస్తూ ఇన్సైడ్ అన్హోలీగా మన జీవితం ఏదైతే దేవుడికి ఇష్టం లేని జీవితం మనం బ్రతుకుతూ పైకి మాత్రం క్రిస్టియన్గా, పైకి మాత్రం బిలీవర్గా జీవిస్తే జీసస్ అలౌ చేస్తారు అని అనుకుంటే నో, ఐఎమ్ గోయింగ్ టు ద చర్చ్, I'm reading the Bible, but I'm living the life that I wanted to, who are not seeing. ఎవరికి కనిపించిన లైఫ్ నేను బ్రతుకుతున్నాను లోపల అని అంటే జీసస్ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారా? నో, హీ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే, వీళ్ళందరూ కూడా చర్చ్కి వస్తున్నారు, వీళ్ళు ఎవ్రీ సండే చర్చ్కి వస్తున్నారు, ఎవ్రీ సండే లైక్ దే విల్ లిజనింగ్ టు ద వర్డ్. ఓకే, ఇట్స్ ఓకే, వాళ్ళు ఎలా బ్రతికినా అనుకుంటారా? నో, హీ విల్ నాట్ యాక్సెప్ట్. Okay, Jesus is teaching about the repentance through this fig tree. Fig tree నుంచి repentance నేర్పిస్తున్నారు మనకి. Okay, the reason why I said that he is teaching us repentance, ఇలా కాదు మీరు బ్రతకాల్సింది, ఇలా మీరు బ్రతకాల్సింది. that is why I curse this fig tree. ఎందుకు అంటే ఫిగ్ ట్రీ కూడా పైకి ఎలా కనిపిస్తుంది? హోలీగా కనిపిస్తుంది, బట్ ఇన్సైడ్ దానికి ఫ్రూట్ లేదు. ఓకే, అండ్ ఎప్పుడైతే ఆ ఫిగ్ ట్రీని చూసారో మనిషిని కూడా అక్కడే చూస్తున్నారు, చర్చ్ ని కూడా అక్కడే చూస్తున్నారు. సో హీ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్. ఇన్సైడ్ మీరు ఫ్రూట్ లేకుండా పైకి హోలీగా కనిపిస్తే హీ విల్ నాట్ యాక్సెప్ట్. హీస్ టీచింగ్ us. This whole fig tree is all about Jesus teaching us about repentance. Okay, he's teaching us about the repentance. Jesus. Okay, మీకు ఇంకో చోట నేను చూపిస్తాను ఫిగ్ ట్రీ గురించి, అక్కడ మీకు అర్థమవుతుంది. లైక్ జీసస్ ఫిగ్ ట్రీ గురించి ఇంకో చోటన ఆయన ఒక పారబుల్ చెప్తారు. సో ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ షో యూ. It's in Luke chapter, okay? It's in Luke chapter 13, verse 6 దగ్గర ఒక పారబుల్ ఫిగ్ ట్రీ గురించి ఆయన పారబుల్ చెప్తారు. ఏ ఫిగ్ ట్రీకి అయితే ఫ్రూట్ లేదో, ఇక్కడ కూడా ఈ బేరం ఫిగ్ ట్రీయే. ఓకే, ఏ ఫిగ్ ట్రీకి అయితే ఫ్రూట్ లేదో ఆ ఫిగ్ ట్రీ గురించి ఒక పారబుల్ చెప్తారు జీసస్. దానికంటే ముందు ఏం చెప్తారు అనేది చూద్దాం. ఓకే, బికాజ్ ఆయన అసలు ఈ పారబుల్ ఎందుకు చెప్పారు, ఈ లూక్ లో ఈ పారబుల్ ఎందుకు చెప్పారు అని అంటే బికాజ్ దానికంటే ముందు ఒక రీజన్ ఉంటుంది కదా. సో ఆ రీజన్ ఏంటి అని అంటే ఫ్రమ్ వర్స్ 1 మనం చదివితే అక్కడ ప్రజలు ఎవరైతే ఆఫరింగ్స్ ని తీసుకుని వస్తారో టెంపుల్ కి, వాళ్ళు ఆఫరింగ్స్ తీసుకుని వస్తున్నప్పుడు ఈ పిలాత్ ఏం చేస్తాడు అని అంటే అక్కడ వాళ్ళందరినీ చంపేస్తాడు. బికాస్ దే వర్ ఆఫరింగ్ టు ద లార్డ్, ఆఫరింగ్స్ ఇస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. గలీలియన్స్ అందరినీ కూడా చాలా మందిని చంపేస్తాడు. ఎవరు అంటే పిలాతు. సో చంపేసినప్పుడు జీసస్ ఏమంటారు అని అంటే, సో ఈ గలీలియన్స్ అందరూ కూడా చంపేశారు కదా, సో వీళ్ళందరూ కూడా అన్హోలీ ఆర్ వీళ్ళు రైటియస్ గా బ్రతకలేదు, హోలీగా బ్రతకలేదు, అందుకనేనా ఈ పిలాతు వీళ్ళందరినీ చంపేశాడు అని చెప్పి మీరు అనుకుంటారు. నో. ఓకే, బట్ నో, జీసస్ ఏమంటారు అని అంటే నాట్ ఎట్ ఆల్. వస్తే నాట్ ఎట్ ఆల్. And you will perish too unless you repent of your sins and turn to God. జీసస్ ఈ మాట చెప్తున్నారు ఏమని అంటే, ఓకే ఆ గలీలియా వాళ్ళందరినీ కూడా చంపేశారు. ఎవరైతే ఆఫరింగ్స్ తీసుకొని వస్తున్నారో వాళ్ళల్లో ఏమన్నా అన్హోలీ ఉందా, వాళ్ళు హోలీగా బ్రతకలేదా, వాళ్ళు గాడ్లీ లైఫ్ బ్రతకలేదా, అందుకనే వాళ్ళని చంపేశారా, వాళ్ళు అందుకనే చనిపోయారా అంటే జీసస్ ఏమని అంటారు అంటే నాట్ ఎట్ ఆల్. అండ్ యూ విల్ పెరిష్ టు అన్లెస్ యూ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ టర్న్ టు గాడ్. నువ్వు కూడా పెరిష్ అయిపోతావు,
ఒకవేళ నువ్వు రిపెంట్ అవ్వకపోతే, నీ పాపాల నుంచి నువ్వు రిపెంట్ అవ్వకపోతే నువ్వు కూడా పెరిష్ అయిపోతావు అని చెప్పి జీసస్ ఈజ్ సేయింగ్ దిస్. అండ్ ఆ తర్వాత ఏమవుతుంది అంటే లైక్ ఒక టవర్ పడిపోతుంది, సిలోయంలో ఒక టవర్ పడిపోతుంది. ఆ టవర్ పడిపోయినప్పుడు 18 మెంబర్స్ చనిపోతారు. దీని తర్వాత 18 మెంబర్స్ చనిపోతారు. అప్పుడు కూడా జీసస్ అంటారు, సో ఈ 18 మెంబర్స్ చనిపోయారు అని అంటే వాళ్ళు ఏదో ఒక పాపం చేశారు, సో వాళ్ళు అన్హోలీగా ఉన్నారు, వాళ్ళు గాడ్లీ లైఫ్ బ్రతకలేదు, అందుకనే వాళ్ళు చనిపోయారా అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ అప్పుడు కూడా జీసస్ ఏమంటున్నారు అంటే, ఐ విల్ రీడ్ ఫర్ యూ అగైన్ వర్స్ 5. No, and I will tell you again that unless you repent, you will perish too. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు అంటే, అన్లెస్ యూ రిపెంట్, నువ్వు రిపెంట్ అవ్వకపోతే, ఇలాంటి లైఫ్లో నువ్వు బ్రతుకుతూ రిపెంట్ అవ్వకపోతే ఏం చేస్తారు అంటే యూ విల్ పెరిష్ అని చెప్పి జీసస్ చెప్తారు. 2 times చెప్పారు. ఆ తరువాత యూజ్ చేస్తున్నారు పారబుల్. ఓకే, ఇప్పుడు రిపెంట్ గురించి 2 times అని చెప్పిన తర్వాత ఇంకోటి అప్పుడు చూస్తున్నారు ఏంటి అని అంటే, అప్పుడు ఒక పారబుల్ గురించి చెప్తున్నారు. ఆ పారబుల్ ఏంటి అంటే ఫిగ్ ట్రీ, ఏదైతే ఫ్రూట్స్ లేదో ఆ ఫిగ్ ట్రీ గురించి చెప్తున్నారు. వర్స్ 6 నౌ ఐఎమ్ రీడింగ్. దెన్ జీసస్ టోల్డ్ దిస్ స్టోరీ. ఓకే, అప్పుడు చెప్పారు జీసస్ ఈ స్టోరీ. ఏ స్టోరీ? ఫిగ్ ట్రీ గురించి ఇప్పుడు ఆయన చెప్తున్నారు. A man planted a fig tree in his garden and came again and again to see if there was any fruit on it, but he was always disappointed. ఇక్కడ ఏంటి అని అంటే, సో ఇక్కడ ఒక మనిషి ఏం చేశాడు అని అంటే ఫిగ్ ట్రీని ప్లాంట్ చేశాడు. ప్లాంట్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఆయన వచ్చి చూస్తూ ఉన్నాడు. బట్ ఎన్నిసార్లు వచ్చి చూసినా కూడా అక్కడ ఆ ఫ్రూట్ అనేది లేదు. ఎప్పుడు ఈ ఫిగ్ ట్రీ ఏంటి అంటే బ్యారన్ గానే ఉంది. లైక్ మళ్ళీ ఏంటి అని అంటే ఆ ఫిగ్ ట్రీకి లీవ్స్ ఉన్నాయి, పైకి ఎలా ఉంది అంటే ఫ్రూట్ నాలో ఉంది అన్నట్టు పైకి చూపిస్తుంది, కానీ లోపల అయితే ఫ్రూట్ లేదు. సో అప్పుడు జీసస్ లైక్ అప్పుడు చెప్తున్నారు ఈ పారబుల్. ఓకే, అప్పుడు ఆ మనిషి అంటాడు ఏమని అని అంటే, నౌ కట్ ఇట్ డౌన్. ఓకే, కట్ ఇట్ డౌన్ అని చెప్పి అని అన్నప్పుడు ఆ గార్డెనర్ ఏమంటాడు అని అంటే, గివ్ 1 more ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈ ఫిగ్ ట్రీకి, నేను బాగా చూసుకుంటాను, మంచిగా వాటర్ అండ్ ఫర్టిలైజర్ అన్నీ కూడా మంచిగా వేసి నేను మంచిగా పెంచుతాను, నెక్స్ట్ ఇయర్ వచ్చి చూడండి అది మళ్ళీ చేంజ్ అవుతుంది, లైక్ నెక్స్ట్ ఇయర్ అది మీకు ఫ్రూట్ ఇస్తుంది అని చెప్పి ఆ గార్డెనర్ చెప్తారు. అప్పుడు ఆ మనిషి ఏంటి అని అంటే, ఓకే అనదర్ ఛాన్స్ నేను ఇస్తాను అని చెప్పని అంటారు. ఈ పారబుల్ ఎందుకు చెప్పారు అని అంటే, వై? బికాస్ జీసస్ దానికంటే ముందు రిపెంటెన్స్ గురించి మాట్లాడారు. ఓకే, రిపెంటెన్స్ గురించి మాట్లాడి దెన్ హీ టోల్డ్ దిస్ స్టోరీ. ఏ స్టోరీ? ఏ ఫిగ్ ట్రీకి అయితే ఫ్రూట్ లేదో ఆ ఫిగ్ ట్రీ స్టోరీ చెప్పారు. సో నౌ హియర్ ఐఎమ్ సేయింగ్ అగైన్, ఇప్పుడు ఆ టెంపుల్లో అండ్ మనిషిలో ఏదైతే ఉందో అది వాళ్ళు రిపెంట్ అవ్వాలి. సో రిపెంటెన్స్ కోసం ఇప్పుడు చెప్తున్నారు ఈ ఇల్లుస్ట్రేషన్. ఓకే, ఇదంతా పారబుల్ లాగా చెప్పారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపులే మనకి లైవ్ గా చూపిస్తారు. ఏంటి అని అంటే ఫిగ్ ట్రీని చూపించి హిస్ కర్సింగ్. ఎందుకు కర్స్ చేశారు అని అంటే, టు షో అస్, సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ప్రిటెండింగ్ టు బి హోలీ బట్ ఇన్సైడ్ ఇట్ ఈస్ నాట్ హోలీ. ఓకే, అందుకని ఆయన కర్స్ చేశారు. ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఆయన చెప్తున్న పారబుల్ కూడా ఆయన స్టోరీయే చెప్తారు. ఓకే, ఆయన స్టోరీయే ఒక పారబుల్ గా చెప్తున్నారు. ఒక మనిషి వచ్చి ప్లాన్ చేశారంటే ఆయనే వచ్చి ప్లాన్ చేశారు. బట్ అది ఏం చేస్తుంది అంటే పైకి హోలీగా ఉంది కానీ లోపల నో ఫ్రూట్. సో ఆయన ఏంటి అని అంటే కట్ ఇట్ డౌన్ అని చెప్పి అని అంటున్నప్పుడు గార్డెన్ ఈజ్ సేయింగ్ గివ్ అనదర్ ఛాన్స్. సో గాడ్ అక్కడ ఒక ఛాన్స్ ఇచ్చారు, జీసస్ ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈవెన్ హియర్ ఇక్కడ కూడా జీసస్ ఏంటి అని అంటే మనకి ఒక ఛాన్స్ ఇస్తున్నారు. ఓకే, హీస్ గివింగ్ అస్ 1 ఛాన్స్ అగైన్. ఏంటి అంటే ఇఫ్ వీఆర్ లివింగ్ లైక్ దిస్, లైక్ పైకి హోలీగా ఇన్సైడ్ అన్హోలీగా ఒకవేళ మనం జీవిస్తే, హీస్ గివింగ్ అగైన్ అనదర్ ఛాన్స్. ఏంటి అని అంటే అగైన్ రిపెంట్. ఇఫ్ వి డోంట్ రిపెంట్ విల్ పెరిష్. దట్ ఈస్ వాట్ జీసస్ మాట్లాడారు. అప్పుడు కూడా ఎందుకు పారబుల్ ఫిగ్ ట్రీ పారబుల్ యూజ్ చేశారు అని అంటే, బికాజ్ ఆ బ్యారన్ లైక్ ఫిగ్ ట్రీ పారబుల్ ఎందుకు యూజ్ చేశారు అని అంటే టు టెల్ దెమ్ అబౌట్ ద రిపెంటెన్స్, టు టెల్ దెమ్ హౌ దే హ్యావ్ టు లివ్. ఓకే, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లివ్ అని చెప్పి చెప్పడానికి హీ యూజ్ దట్ పారబుల్. ఆల్రైట్, సో హీ డజంట్ వాంట్ us టు లివ్ ఈ లూక్ వామ్ పర్సన్ లాగా మనం జీవించడం మనకి ఇష్టం లేదు. లైక్ యునో పైకి హోలీ లోపల అన్హోలీ, పైకి యునో ఐఎమ్ ఎ బిలీవర్, ఐఎమ్ ఎ వర్షిప్ లీడర్, ఐఎమ్ ఎ లీడర్, ఐఎమ్ ఎ పాస్టర్, ఆర్ ఐఎమ్ సంబడి assured that I'm doing some work in the church. పైకి no need all these things. Okay, if you don't have anything inside,
మనకి ఇన్సైడ్ రియల్లీ మనం దేవుని కోసం లోపల బ్రతకకపోతే బయట ఇవన్నీ చేయడం కూడా వేస్టే. ఓకే, హీ డజంట్ లైక్ దిస్ లూక్ వామ్ పర్సన్స్. అందుకనే రెవల్యూషన్లో ఆయన అంటారు కదా, లెట్స్ రీడ్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 16. Revelation chapter 3 verse 16. So then, because you are lukewarm and neither cold nor hot, I will omit you out of my mouth. ఇక్కడ చూడండి, because you are not cold, because you are not hot, okay, but you are lukewarm, నేనేం చేస్తాను అని అంటే మిమ్మల్ని ఒమిట్ చేస్తాను, లైక్ ఐ విల్ కట్ ఆఫ్. బికాజ్ నువ్వేం చేస్తున్నావు అంటే అటు నువ్వు కోల్డ్గా లేవు, అటు హాట్గా లేవు, కానీ నువ్వు ఎలా ఉన్నావు అంటే లూక్ వామ్ పర్సన్ లాగా ఉన్నావు. సో నేనేం చేస్తాను అంటే ఐ విల్ కట్ ఆఫ్, ఐ డోంట్ లైక్ దిస్. ఒకవేళ జీసస్కి ఓకే మనం ఇలాగే బ్రతకవచ్చు అని మీరు ఒకవేళ అనుకుంటే, జీసస్ అలా నచ్చితే ఎప్పుడైతే ఆ టెంపుల్లో అలా వాళ్ళు చేస్తున్నప్పుడు హీ కుడ్ లైక్ ఓకే అని చెప్పి అనుకోవచ్చు కదా. బట్ జీసస్ చాలా కోపంతో ఉన్నారు, ఆయన హార్ట్ బ్రేక్ అయిపోయింది, చాలా సంతోషంగా ఎంటర్ అయ్యారు చర్చ్లోకి, టెంపుల్లోకి. బట్ ఎప్పుడైతే అవన్నీ చూసారో ఆయనకి నచ్చలేదు. హీ వాంట్ టు డిస్ట్రాయ్. బట్ బిఫోర్ డిస్ట్రాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆయన ఏమనుకున్నారంటే ఐ హ్యావ్ టు టీచ్ దెమ్, ఎలాగ వాళ్ళు జీవించాలి, ఎలాగ ఉండాలి, ఇలా కాదు మీరు ఉండాల్సింది. మేబీ వాళ్ళకి తెలియదేమో అప్పుడు ఇలా జీవించాలి అని. సో హీ థాట్ ఐ హ్యావ్ టు టీచ్ దెమ్. సో ఆ రోజు వాళ్ళకి టీచ్ చేయాలి అని చెప్పి హీ యూజ్ దట్ ఇల్లుస్ట్రేషన్ ఫిగ్ ట్రీ, యూనో, అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద repentance. And here he is saying that if you are a lukewarm person, I will omit you, like I will cut off. ఎప్పుడు ఇది రెవల్యూషన్ లైక్ జాన్కి ఇచ్చినప్పుడు. బట్ ఈ మాట ఓకే జాన్కి తర్వాత ఇస్తారు, జీసస్ వెళ్ళిపోయిన లైక్ అసెండ్ అయిపోయిన తర్వాత. బట్ ఈ మాట జీసస్కి అప్పుడు కూడా ఉంది. దట్ ఈస్ వై హీ బి లైక్ నువ్వు ఇలా ఉండకూడదు, లూక్ వామ్ పర్సన్ లాగా ఉండకూడదు, పైకి లోపల యూ షుడ్ నాట్ బీ లైక్ దిస్. ఆ మాట అప్పటికే ఆయనకి ఉంది. దట్ ఈస్ వాట్ హీ షోడ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ హీ విల్ సే verse 20, రెవల్యూషన్ చాప్టర్ 3 verse 20 నేను చదువుతున్నా. So behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I'll come in to him and dine with him and he with me. So ఎవరైనా నా మాట వింటే I'll come. If ఎవరైనా నా మాట విని డోర్ ఓపెన్ చేస్తే I'll come in. ఇప్పుడు కూడా ఎవరైనా ఆయన మాట విని, ఆయన టీచ్ చేస్తున్నారు. ఈవెన్ ఐఎమ్ టీచింగ్, ఆల్ ది పీపుల్ వర్ టీచింగ్. ఒకవేళ అలాంటి పర్సన్స్ ఉంటే, ఒకవేళ మీరు వింటే, ఓకే, ఈ టీచింగ్ విని ఇఫ్ యూ ఓపెన్ ద డోర్ హీ సెడ్ ఐ విల్ కమ్ ఇన్. ఇప్పుడు కూడా ఇఫ్ యూ ఓపెన్ యువర్ హార్ట్ జీసస్ విల్ కమ్ ఇన్. ఓకే, ఇప్పుడు కూడా మీరు ఒకవేళ ఈ మాట విని, ఇఫ్ ఎనీబడి విల్ హియర్ అండ్ ఓపెన్ ద డోర్, హీ విల్ కమ్ విత్ యూ, లైక్ హీ విల్ కమ్ ఇన్ టు యువర్ హౌస్ అండ్ హీ విల్ డైన్ విత్ యూ అండ్ హీ విల్ బీ విత్ యూ. ఓకే, దట్ ఈస్ వాట్ హీ వాంట్ సే టు ఆల్ ఆఫ్ us, that we have to live this way. Okay, so when we see the fig tree, it's not that he was hungry, he cursed it. No, ఆయన హంగ్రీగా ఉన్నారు కాబట్టి ఆయన కర్స్ చేయలేదు. బట్ హీ వాంట్ టు టీచ్ అబౌట్ ద రిపెంటెన్స్ టు ద పీపుల్ హూ వర్ లివింగ్ లైక్ దిస్. ఆయన రిపెంటెన్స్ గురించి, ఆయన పశ్చాత్తాపం గురించి ఆయన టీచ్ చేయాలనుకున్నారు. ఎందుకు అంటే ఎవరైనా ఇలాగా బ్రతుకుతుంటే ఇలాగా బ్రతకకూడదు, మీరు బ్రతకాలి అని టీచ్ చేయాలి అని అనుకున్నారు. సో దట్ ఈస్ వాట్ హీ టాట్ దెమ్ దట్ డే, ఆ విధంగా. ఓకే, అండ్ యూ మైట్ బి హ్యావింగ్ సమ్ క్వశ్చన్స్ లైక్ మరి డిసైపుల్స్ ఎందుకు ఇలాగ రాశారు? జీసస్ ఫిగ్ ట్రీని చూశారు, ఫిగ్ ట్రీలో ఫ్రూట్ ఉంటుందేమో అని చెప్పి చూశారు, బట్ ఆయనకి ఫ్రూట్ దొరకలేదు, అందుకు కర్స్ చేశారని రాశారు. ఎందుకు అని అంటే, ఇఫ్ యూ రేజ్ ఎ క్వశ్చన్, సో ఎందుకు అంటే వై? బికాస్ ఈవెన్ డిసైపుల్స్ అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు ఆయన థాట్లో ఏముంది అనేది. ఓకే, ఆయన మైండ్లో ఆ టైంలో ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు జస్ట్ జీసస్ పక్కన ఉన్నారు. సి వన్ థింగ్, జీసస్ కూడా చాలాసార్లు డిసైపుల్స్ అంటారు, ఇవే మీకు అర్థం కావట్లేదు, నేను ఒకవేళ మిస్టరీస్ చెప్తే మీకు ఏం అర్థం అవుతుంది అని చెప్పి హీ విల్ బి సేయింగ్, రైట్? సో చాలా వరకు దే విల్ నాట్ అండర్స్టాండ్, బట్ వాట్ దే సో, వాట్ దే హియర్ ఫ్రమ్ ద లార్డ్, వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు ఏ మాట అయితే మాట్లాడారో దే రోట్. సో డిసైపుల్స్ కూడా ఏంటి అంటే దే వర్ జస్ట్ రైటింగ్ లైక్ ఆ రోజు ఏం జరిగింది,
ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేది వాళ్ళు రాశారు. దట్ ఈస్ వై హీ విల్ బి రైటింగ్ జీసస్కి హంగ్రీగా ఉంది, సో హీ సా ద ఫిగ్ ట్రీ అండ్ సో అది ఫ్రూట్ ఇవ్వలేదు కాబట్టి హీ కర్స్ అని చెప్పి దే హ్యావ్ రిటర్న్. ఓకే, బట్ అప్పుడు పీటర్ అండ్ డిసైపుల్స్ వీళ్ళకి ఇంకా అంత లైక్ ఆయన మైండ్లో ఉంది ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. దట్ ఈస్ వై ఎప్పుడైతే అది వితరైపోతుందో వచ్చి జీసస్కి చెప్తా ఉంటాడు. ఏమని అని అంటే, జీసస్ యూ కర్స్ దట్ ఫిగ్ ట్రీ రైట్, సో మీరు కర్స్ చేశారు కదా ఫిగ్ ట్రీ, సో ఆ ఫిగ్ ట్రీ ఏమైంది అని అంటే అది వితరైపోయింది అని చెప్పి వచ్చి చెప్తాడు. ఓకే, ఇఫ్ హీ నోస్ వై హీ కర్స్ దట్ ఫిగ్ ట్రీ, ఆ ఫిగ్ ట్రీని ఎందుకు కర్స్ చేశారు అనేది ఒకవేళ పీటర్కి తెలిసి ఉంటే హీ విల్ నాట్ అగైన్ కమ్ అండ్ షేర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో దట్ ఈస్ వాట్ దిస్ ఫిగ్ ట్రీ ఈజ్ ఆల్ అబౌట్. దిస్ ఈజ్ వాట్ నాకు గాడ్ ఇచ్చిన రెవల్యూషన్ ఐ హ్యావ్ షేర్డ్ యూ, అండ్ ప్లీజ్ షేర్ దిస్ వర్డ్ ఇఫ్ పీపుల్ ఎవరికైతే ఈ వర్డ్ అవసరం అని మీరు అనుకుంటే షేర్ దిస్, అండ్ దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ ద సర్వీస్. All right, we shall pray. Heavenly Father, thank you, Lord. Thank you, Jesus, for this wonderful opportunity that you have given, oh Lord. We thank you for giving us a revelation today, and we thank you for teaching us how to live our lives, oh Lord Jesus. We glorify your name, oh Lord. And Lord, I pray for everyone who is watching this live, oh Lord. Bless them, bless their families, and Lord, supply everything that they need in their lives, oh Lord Jesus. And I believe that you will bless them abundantly and heal them if there is any sickness in their body, oh Lord. Heal them, give them good strength, and Lord, I believe that they will glorify you and praise you forever and ever. In the name of Jesus we pray. Amen. So God bless you. I'll see you again in the next week. So stay tuned to our page, Love of Jesus Church. Thank you. Praise the Lord. Hope you're doing well. ఈ వాక్యం ద్వారా మీరు బ్లెస్ అయినట్లయితే మాకు తెలియచెప్పండి. మా వాట్సాప్ నెంబర్ 9030700303. దేవుని వాక్యంలో మీరు ఇంకా బలపడాలని కోరుకుంటే ప్లీజ్ విజిట్ our church. మా ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు. మా అడ్రస్ కే స్ట్రీట్ బ్యాంకెట్ హాల్, పిబి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ దగ్గర, మదర్ తెరీసా స్టాట్యూ, మొగల్ రాజ్పురం, విజయవాడ. గాడ్ బ్లెస్ యూ.